అగ్గిపెట్టె ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఆది మానవుడు రాయి రాపాడించి అగ్గిని రాజేయడం నేర్చుకున్నాడని పుస్తకాల్లో చదువుకున్నాం. మరి రాళ్లతో జనింపచేసిన అగ్గిని పెద్ద శ్రమ లేకుండా అగ్గిపుల్లతో జనింపచేయడం ఎప్పటి నుంచి మొదలైంది? అగ్గిపెట్టె వాడకం ఎవరి చేత ప్రారంభం అయింది అంటే మాత్రం అంత సులువుగా సమాధానం చెప్పలేం. అగ్గిపెట్టె చరిత్ర క్రీస్తు శకం 577 చైనాలో మొదలయ్యింది. అక్కడ రసాయనాలు పూసిన కర్రలతో నిప్పు పుట్టించి అగ్గిపుల్లను సృష్టించారు. అయితే అలాంటి పుల్లలన్నింటినీ ఒక బాక్స్లో పెట్టుకొని వాడుకునే ఐడియా మాత్రం చైనా వాళ్లకు వచ్చినట్లు లేదు. 16వ శతాబ్దంలో కొందరు శాస్త్రవేత్తలు గ్యాస్ ఆధారిత మంటలను సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారు. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో తొలిసారి యూరప్లో అగ్గిపెట్టె వాడకంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. 1832లో లండన్లో సిగర్లు వెలిగించుకోవడానికి చెక్కపుల్లల చివర రసాయనాలను పూసి వాటిని ఒక ఉపరితలంపై కొట్టడం ద్వారా అగ్నిని పుట్టించే పద్ధతిని కనుగొన్నారు. స్టిబ్నెట్, పొటాసియం కొలరేట్, గమ్, స్టార్చుల మిశ్రమంతో తయారు చేసిన అగ్గిపుల్లను ఒక కరుకు కాగితంపై గీయడం ద్వారా అగ్గి పుడుతుందని జాన్ వాకర్ అనే ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఆయన ఆవిష్కరణే అగ్గిపెట్టెకు ఒక రూపం కల్పించింది. బాక్స్లో పుల్లలను పెట్టి బాక్స్కు రెండు వైపులా రఫ్ స్పేస్ను ఉంచి అగ్గిపెట్టెను అగ్గిని జనింప చేసే ఆయుధంగా అందించారు. పేటెంట్ వీరులైన పాశ్చాత్యులు దీనికి పేటెంట్ పొందారు. స్వీడన్కు చెందిన లండ్స్ట్రమ్ బ్రదర్స్ అగ్గిపెట్టె పేటెంట్ రైట్స్ సొంతం చేసుకున్నారు. చెక్క పుల్లలతో మొదలైన అగ్గిపెట్టెల ప్రస్థానం మైనపు పుల్లలతోనూ ప్లాస్టిక్తోనూ కొనసాగుతుంది. దీనికి రెండు పక్కల ఘర్షణ తలాలు ఉంటాయి. అగ్గిపుల్ల సాధారణంగా కర్రపుల్లకు ఒక చివర భాస్వరమునకు సంబంధించిన పదార్థం అతికించి ఉంటుంది. ఈ చివరను అగ్గిపెట్టె పక్కనున్న తలంపై రాపిడి కలిగించినప్పుడు ఘర్షణ వల్ల అగ్గి పుట్టి కర్రపుల్ల అంటుకుంటుంది. భారతదేశంలో అగ్గిపుల్లలు తయారు చేయు మొదటి కర్మాగారము భారతీయుల ఆధ్వర్యంలో అహ్మదాబాదు నగరంలో స్థాపించారు. మొదట్లో 2 అంగుళాల పొడవుతో వచ్చే పుల్లల నుండి ఇప్పుడు 5 అంగుళాల పొడవు వరకు తయారు చేస్తున్నారు.